రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుఎస్ లో లీగల్ గా ఉంటున్న వలసదారులపై కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఫోకస్ పెట్టింది. స్టూడెంట్లు, కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్ల, మీడియా సభ్యులకు ఇచ్చే వీసాల గడువును తగ్గించాలని నిర్ణయించింది. ఇంతకాలం ఎఫ్ వీసాలతో వచ్చే విద్యార్థులు, జే వీసాలతో వచ్చే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, ఐ వీసాలతో వచ్చే మీడియా సభ్యులు ఆయా ప్రోగ్రాంలు, ఉద్యోగాలు ఉన్నంతకాలం యుఎస్లో ఉండే అవకాశం ఉండేది. ఈ గడువును తగ్గించేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇక విద్యార్థి వీసాలకు 4 ఏళ్లు, విదేశీ జర్నలిస్టులకు 240 రోజుల పరిమితి విధించనున్నారు. చైనా నుంచి వచ్చే జర్నలిస్టులకు మాత్రం 90 రోజులు మాత్రమే గడువు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే సరైన కారణాలు చూపించి ఈ గడువును పొడిగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొందరు ఎప్పటికీ విద్యార్థుల్లాగే ఉండిపోతున్నారని, ఒకదాని తర్వాత ఒక కోర్సు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకోసమే ఈ కొత్త ప్రతిపాదన తెచ్చామన్న యుఎస్ ఈ ప్రతిపాదనపై 30 రోజుల్లో ప్రజాభిప్రాయం అందించాలని కోరింది. ఇక గతంలో తన మొదటి టర్మ్ చివర్లో కూడా ఇలాంటి చట్టం తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. 2020లో తీసుకొచ్చిన ఈ బిల్లుకు చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో 2021లో జో బైడెన్ ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి బిల్లునే ట్రంప్ ప్రభుత్వం తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత H1B వీసాలపై కూడా ట్రంప్ సర్కారు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కీలక రిపబ్లికన్ నేతలు H1B వ్యవస్థ ఒక స్కామ్లా మారిందని, అమెరికన్ల ఉద్యోగాలకు భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులనే ట్రంప్ సర్కార్ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది నిపుణులు అంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ వానలతో తానూర్ మండలంలోని కోలూరు గ్రామం జలదిగ్బంధమైంది. గ్రామంలో మోకాలు లోతులో వరద నీరు నిలిచింది. పలు కాలనీల్లో ఇండ్ల వరకు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు పంట పొలాల్లో వరద నీరు చేరి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా బోసి గ్రామంలోకి సైతం భారీగా వరద వచ్చింది.
ఉత్తరాఖండ్లో వరుస క్లౌడ్ బరస్ట్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే 2 సార్లు క్లౌడ్ బరస్టులు జరగ్గా అనేక మంచి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పుడు మరోసారి రుద్రప్రయాగ్ చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో అలకనంద ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతుంది. భారీ వర్షాలకు ఇళ్లు నేలకూలడంతో శిథిలాల కింద అనేక మంది బాధితులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చమేలి జిల్లా తహసీల్ దేవల్లోని మెపాటాలో వరదల్లో 2 వ్యక్తులు కొట్టుకుపోయినట్లు సమాచారం. అంతేకాకుండా కేదారి ఘాటిలోని వాలారా గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ భూమి ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక అధికారులు యుద్ధ ప్రతిపాదికన సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై తాను నిరంతరం అధికారులతో సంప్రదిస్తున్నానని చెప్పారు. కలెక్టర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు క్షేమంగా బయటపడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. పోలాండ్ దేశంలోని రాధంలో తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. F-16 యుద్ధ విమానం కుప్పకూలి ఆర్మీ పైలట్ అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయాడు. రాడమ్ ఎయిర్ షోలో పోలిష్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-16 ఫైటర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. జెట్ అతివేగంతో నేలను తాకగానే అందులో ఉన్న ఫ్యూయల్ బయటకు రావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆర్మీ పైలట్ మృతి చెందాడు. Ja pierdolę, nie! Co się odjebało? Kurwa, nie! Ja cię Nie! 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 ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పుష్కర ఘాట్లోని మెట్లన్నీ నీట మునిగాయి. శుక్రవారం ఉదయం నది ఒడ్డున ఉన్న గంగమాత వద్దకు నీళ్లు చేరాయి. వేదభారతి పీఠం నిత్యహారతి ఘాట్ మొత్తం నీట మునిగింది. గత 5 సంవత్సరాల నుండి ఈసారి గోదావరి నదికి భారీగా మొదటిసారి వరద నీళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు భక్తులకు ఆంక్షలు విధించారు.
విశాఖలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. सिर्फ अगर बच्चे की फोटोज Dear members, I cordially invite CA Ram Naidu, the Secretary of Visakhapatnam branch, and CA Sridhar Andavarapu, Chairman of Visakhapatnam branch, onto the dais and occupy the chair. I take the privilege to invite CA Muppala Subbarao, Vice Chairman SIRC, onto the dais. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.